అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లందమా పశుపచ్చ ఏజెంట్లందమా మరి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో అనిశ్చితిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మిస్టర్ పవన్ కళ్యాణ్, మీరు గద్దరన్న దగ్గరికి వచ్చి ప్రాణభిక్ష పెట్టుకున్న వాళ్ళు గద్దరన్న మిమ్మల్ని ఆ చిన్నది అడుగుతాడని మేము అనుకోం. మీకు ఆ ఉద్దేశమే ఉంటే ఇప్పుడు మన వాళ్ళందరూ చెప్పినట్టు మీరు అవి సాక్ష్యాధారాలు కనుక ఇస్తే ఈ 10-20 ఏళ్ళ కాలంలో దానికి 100 రెట్లు ఎంత వడ్డీతో సహా మేము చెల్లించేందుకు తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవాన్ని అమ్ముకునేటోళ్ళు కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీకంటే ఒక సొంత ఎజెండా రెండు ఉండవు. నువ్వు ఎప్పుడైనా కానీ సినిమాలలో ఒక డైరెక్టర్ చెప్పింది నువ్వు యాక్ట్ చేస్తావు. ఇప్పుడు రాజకీయాలలో కూడా నిన్నెవరో ఒకరు చెప్పి నీకు డైరెక్షన్ ఇస్తేనే ఆ విధంగా నువ్వు యాక్ట్ చేస్తావు తప్ప నువ్వు ఎజెండా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ చరిత్ర నువ్వు చదివితా ఒక్కసారి చదువు. తెలంగాణ చరిత్ర ఏందో, మీ ఆంధ్ర చరిత్ర ఏందో. ఇప్పుడు యాక్చువల్గా అయితే మా ఆంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలు, ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు లేవు. ఈ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ ప్రజల మధ్య వైషమ్యాలను తీసుకొచ్చేటందుకు నీలాంటి ఒక చీడ పురుగును మా తెలంగాణలోకి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు యాక్టర్గా సక్సెస్ కావచ్చు, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గద్దరన్న లాంటి ఒక వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మీ మనుగడను తెలంగాణలో కొనసాగిస్తామంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ యావత్ ప్రపంచం, ఎందుకంటే తెలంగాణ ఎంత చైతన్యవంతమైన గడ్డు మీకు 14 సంవత్సరాల కిందనే తెలుసు. ఈ 10-13 ఏళ్ల కాలంలో మీకు తెలంగాణ రాష్ట్రం యొక్క చైతన్యం ఏందో మీకు తెలుసు. మళ్ళీ ఒకసారి కాలు దువ్వి ప్రయత్నం చేయకండి. తెలంగాణ ఉద్యమం 2.0కి ఆజ్యం వేయకండి. మనం అందరం మీరు రావచ్చు పోవచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇక్కడ వచ్చిన ప్రజల మధ్యలో వైషమ్యాలను తీసుకొచ్చి గ్రేటెస్ట్ పర్సన్స్ మీద ఇష్టమైన అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపెట్టాలని మాత్రం ప్రయత్నం చేస్తే మీలాంటి వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా బుద్ధి చెప్పాలనో మాకు తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మరొకసారి చెప్తా ఉన్నా, 3 రంగుల జెండా ప్రభుత్వం నడచలేదు, పసుపచ్చ జెండా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఆ పసుపచ్చ జెండా యొక్క ఎజెండానే తెలంగాణ రాష్ట్రంలో నడవాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. మీకు మరొకసారి పవన్ కళ్యాణ్ గారు, మీరు నిజంగానే గద్దర్ గారి మీద మీకు ప్రేమ ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోరు. తక్షణమే మీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మిమ్మల్ని కోరేది ఏంటంటే తక్షణమే గద్దర్ గారికి, తెలంగాణ యావత్ ప్రపంచానికి మీకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే మాత్రం రాబోయే రోజులలో తెలంగాణ ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను జీవితంలో కూడా నువ్వు ఎదుర్కోలేవని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.